మేడం నమస్తే అండి. మరేంటి నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, చూసారా మీరు? చూశాను సార్. ఏంటి ఎలా అనిపించింది? పిచ్చోడి చేతికి మైక్ ఇస్తే ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డిని సైకో అనాలో, పిచ్చోడు అనాలో, ఎర్రివాడు అనాలో కూడా అర్థం కాని పరిస్థితి. పేపర్ లేనిది చదవలేడు. నిజంగా అతను చెప్పిందంతా నిజమైతే నీకు పేపర్ ఎందుకు? పేపర్ చూసి ఎందుకు చదవాలి? ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎదురు పేపర్ పెట్టుకొని చూసి కానీ చెప్పలేవు. నిజంగా నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే అయితే, సత్యమే అయితే నువ్వు పేపర్ లేకుండా మాట్లాడవచ్చు కదా. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ బట్టిన మైండ్కి ఎక్కక అది 10 సార్లు చూసిన దాంట్లో 100 తప్పులు మాట్లాడే ప్రెస్ మీట్ని ఒక ప్రెస్ మీట్ అంటారా? 2 నెలలకు ఒకసారి పెట్టే ప్రెస్ మీట్ అది. ఏ వారంలో ఎక్కడ ఉంటావో తెలీదు. ఒక కొంప కాదు నీకు, ఒక విల్లా కాదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటావు, ఇతర దేశాలు వెళ్తావు, ఎక్కడ పడితే అక్కడ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఏదో రావాలి కాబట్టి వచ్చి ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ముందు పెట్టుకొని దాన్ని 100 సార్లు బట్టి 100 తప్పులు మాట్లాడేవాడివి. నీదొక ప్రెస్ మీటా? నువ్వు మాట్లాడే మాటలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నిజం అనుకొని నమ్మాలా? పిచ్చోడి చేతికి మైక్ ఇస్తే ఎట్లా మాట్లాడుతూ ఉన్నారో ఈరోజు నువ్వు అట్లా మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి తీవ్ర విమర్శలు చేస్తూ రంగా గారి చావు వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, రాజశేఖర గారి చావు వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, అసలు శవ రాజకీయాలు ఎలా చేయాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటండి? అసలు చంద్రబాబు ఆ విధంగా చేస్తున్నాడా ఏంటి? అసలు శవ రాజకీయాలు ఎవరు చేస్తారో మీ తండ్రి చనిపోయినప్పుడే చూశారు. యావత్ భారతదేశం మొత్తం కూడా చూశారు. కన్న తండ్రి చనిపోతే కనీసం అతన్ని కార్యక్రమాలు కూడా అయిపోకముందే నువ్వు ఒక సీఎం పదవి కోసం రాజకీయాల్లోకి రావడం కోసం ఆ పార్టీని నీ వైపు పెట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరి దగ్గర సంతకాలు సేకరించిన పరిస్థితి నీది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిని ఆమె పోస్ట్లోంచి రద్దు చేయించిన పరిస్థితి నీది. కాబట్టి నువ్వు ఈరోజు శవ రాజకీయాలు చేసేది ఎవరో తెలుసు. బాబాయిని చంపి 2 గంటల 5 నిమిషాల పాటు చిత్రహింసలు హింసించి వేధించి నువ్వు నీ సైకో టీం అందరు కలిసి అతన్ని సొంత బాబాయిని తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని నరక యాతన పెట్టి చంపేసి నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని బాబాయి శవాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన పరిస్థితి, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి. నువ్వా ఈరోజు మాట్లాడుతున్నావు శవరాజకీయాలంటే? శవరాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటారు భారతదేశం మొత్తం కూడా. అలాంటిది నువ్వు ఈరోజు శవరాజకీయాల గురించి మాట్లాడితే అందరూ నవ్వుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. నీది నువ్వే బయట పెట్టుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడుకి అంత అవసరం లేదు. శవరాజకీయాలు చేసే వాళ్ళైతే ఇప్పుడు కల్లా నువ్వు భూమి మీద ఉండేవాడివి కూడా కాదు. ఇక్కడ 77 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు పిల్ల రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, శవ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. మావిగన్ అనే పేరు ప్రజల్లో బేపచ్చని మన్నన పొందిన వేళ అసలు మావిగన్ అనే పేరు ఎత్తితే బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, అల్సర్ వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చి కూడా ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర విమర్శలు చేశారు. ఎలా చూడొచ్చండి ఆ విమర్శల్ని? పిల్ల రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేసేది. పిల్ల బచ్చాగాడిలాగా నువ్వు చేస్తూ ఉన్నావు. గత 5 సంవత్సరాలు నువ్వు చేసావు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 2 నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పిల్ల బచ్చా మాటలన్నీ కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. 76 సంవత్సరాల నాయకుడు ఆయన. ముఖ్యమంత్రిగా 4 సార్లు చేసినటువంటి 4 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు అప్పుల ఊబిలో దించేస్తే, ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం అధోగలు పట్టిస్తే, ఆంధ్ర రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా చేస్తే, ఆంధ్ర రాష్ట్ర యువతని గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేస్తే, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా నీ కల్తీ మద్యానికి బానిసలను చేసి ఎంతోమంది ఆడబిడ్డలు ఉసురు పోసుకొని ఎంతోమంది ఆడబిడ్డలు తాలిబొట్లు తెంచితే ఆ ఆంధ్ర రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఒక యువతని ఒక ఉద్యోగం కూడా లేకుండా ఈరోజు యువత మొత్తం సర్వనాశనం అయిపోయినట్టు చేస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్తీ మద్యాన్ని తొలగించి డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడే ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇస్తూ అసలు గంజాయి డ్రగ్స్ అనేది లేకుండా పూర్తిగా నాశనం చేసేసి, అసలు గంజాయి డ్రగ్స్ అంటే ఎక్కడో విన్నట్టుందనే పేరు ఎక్కడో విన్నట్టుంది అని ఆలోచించే రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకొని మంచి కంపెనీలు తీసుకొచ్చి యువతని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క యువతకి కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఆనందం నింపుతున్నటువంటి పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన్ని పట్టుకొని పిల్ల రాజకీయాలు అంటా ఉన్నావా? ఆయనకి మావిగా అని వింటే ఆయనకి షుగరు బీపీలు అన్నీ వస్తూ ఉన్నాయా? గుండెపోటు వస్తూ ఉందా? నీకు రెడ్ బుక్ చూస్తూ ఉంటే తడిసిపోతూ ఉందని చెప్పు. నీకు రెడ్ కారు చూసినా పోసుకుంటున్నామని చెప్పు. నువ్వు రెడ్
కలర్ చూసినా సరే వణికిపోతా గజగజలాడిపోతా ఉన్నామని చెప్పు నువ్వు నీ నాయకులు కూడా. నారా చంద్రబాబు నాయుడు గారికి మావిగన్ అని అసలు నువ్వు ఒక మైండ్లెస్ ఫెలో అని తెలుసు. మావిగన్ ఏంటి? మావిగన్ను, నీ గన్ను, నా గన్ను, నీ గన్నులు తప్ప ఇంకా వేరే వాడితో పని లేదా? ఏం గన్ను? నువ్వు పెద్ద గన్నర్వా? నువ్వేమైనా షూటర్వా? గన్ ఏంటి? గన్ను మావిగన్ అంటే అర్థం ఏంటి? పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళినట్టుంది నీకు. నిజంగా పిచ్చోడు అని అనడానికి నువ్వు మావిగన్ అని ఎప్పుడైతే పేరు పెట్టావో నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను పిచ్చోడి కింద పూర్తిగా డిక్లేర్ చేశారు. ఇక్కడ క్రెడిట్ చోరీ మీ స్టైల్ అయితే, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా నిలబడి వెళ్ళే స్టైల్ మాది. బోత్ కెన్ బి నాట్ సేమ్ చంద్రబాబు లోకేష్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈరోజు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర యువత కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసమే పనిచేస్తూ ఉన్నారు. నీలాంటి పిచ్చి మాటలు, నీలాంటి ఎర్రి మాటలు విని అవి పట్టించుకునే అంత స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళ లక్ష్యము అమరావతి రాజధాని చేయడం, వాళ్ళ లక్ష్యము ఎన్నో మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించడం, ఎంతోమంది కుటుంబంలో ఆనందాలు వెలుగులు నింపడం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మరో బెంగళూరుగా చూడాలి, మరో హైదరాబాద్గా చూడాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు ముందుకు సాగుతున్నాడు పరిస్థితి. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడినా, ఎర్రి మాటలు మాట్లాడినా ఇక్కడ ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. నువ్వు మాట్లాడిన మాటలు పట్టించుకోవడానికి, ముందు నువ్వు మాట్లాడిన మాటలు మైండ్కి ఎక్కించుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరని తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి గొడ్డళ్ళను, కత్తులని, శవరాజకీయాలని, గన్నులని ఏదో పిచ్చి పంటలు మాట్లాడుతున్నాడు. పూర్తిగా ఒకసారి రివైండ్ చేసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అండం కాదు, ఆయనే బయట పెట్టుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. శవరాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. గొడ్డలి పార్టీ గొడ్డలతో హత్యలు చేసి సొంత బాబాయ్ నరికేసింది, ముక్కలు ముక్కలుగా చేసేసింది. 2-5 గంటల నిమిషాల వరకు ఆయన చిత్రహింసలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రతి ఒక్క శవరాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి. ఆయన పేరు ఆయనే బయట పెట్టుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్క గన్నులతో కూడా ఎంతమంది హతమారుస్తున్నాడో అతనికి కూడా తెలియని పరిస్థితి. ఈరోజు తెలిస్తే దొంగ, తెలియకపోతే దొర. కాబట్టి అతను చేసే ప్రతి ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు. ఈయన చేసేవన్నీ ఈరోజు ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తే, ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి ఎర్రోళ్ళలాగా ఉన్నాడు, ఆడే బయట పెట్టుకుంటా ఉన్నాడు ప్రెస్ మీట్లు పెట్టి. ఆడు చేసిన పనులన్నీ చంద్రబాబు నాయుడు గారు మీద రుద్దుతా ఉన్నాడు ఏంటి? ఆడు చేసిన పనులన్నీ ఆడే ప్రెస్ మీట్లు పెట్టి పదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు గుర్తు చేస్తూ ఉన్నాడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇకనన్నా మారు, మంచి సబ్జెక్ట్తో ముందుకురా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేయి, మేలు చేయి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిలది, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే లేవనెత్తు. అంతేగాని పొద్దాక శవరాజకీయాలు, ఆ రాజకీయాలు, ఈ రాజకీయాలు, మావిగన్లు, తొక్కగన్లు, తోలుగన్లు అని నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే 11 సీట్లు కాదు కదా, ఒక నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యేవి జగన్మోహన్ రెడ్డి. కనీసం రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కుర్చీ కూడా పీకేస్తారు, గుర్తుపెట్టుకో.